మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మీరెంతో ఆసక్తిగా దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని వాక్యమును ఆసక్తిగా ఎదురు చూస్తూ దాన్ని స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉన్నందువలన నేను దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము దేవుని వాక్యాన్ని క్రమంగా మర్యాదగా జాగ్రత్తగా మనము చదువుతూ ఉన్నాం. దేవుని వాక్యం బైబిల్, ఆయన చెప్పినటువంటి మాట, ఆ మాటల్ని మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ఎంతో ఆశతో దేవుని మాటను వింటూ ఉన్నాం. అలా వినేవారికి దేవుడు ఒక వాగ్దానము ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని పరిశుద్ధ లేఖన భాగంలో మనము చూద్దాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుదాం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులైన ఎడల, ఆయన కట్టడలన్నిటినీ అనుసరించిన ఎడల, అనుసరించి నడిచిన ఎడల, నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము ఈ యొక్క డిసెంబర్ నెల 1వ తారీఖులో ఉన్నాం. ఈరోజు దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానము ఏమిటి అంటే, దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. హల్లెలూయా, హల్లెలూయా. నేను నిన్ను స్వస్థపరిచేటువంటి యెహోవాను. దేవుడు ఈ మాట చెప్పడం అనేటువంటిది చాలా ఒక ఉన్నతమైన ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఆయన ఒక ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రకటన ఏమిటి అంటే, నేను మిమ్ములను స్వస్థపరుస్తాను. దేవుడు ఎందుకు చెప్పాడు ఈ మాట? అసలు సందర్భము అనేది అర్థము కాని రీతిలో ఇక్కడ ఒక వాగ్దానాన్ని దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. చూడండి, దేవుడు ఇక్కడ ఎక్కడున్నాడు అంటే, ఆయన ఇశ్రాయేలు ప్రజలని ఎర్ర సముద్రాన్ని దాటించి వారిని మారా దగ్గరకు తీసుకొచ్చాడు. మారా దగ్గరకు తీసుకొచ్చినప్పుడు వారు మారా అనుభవాన్ని చూశారు. ఏ అనుభవం? మారా అనుభవం. ఆ మారా అనుభవాన్ని వారికి దేవుడు రుచి చూపించాడు. మారా అనుభవం అనేది ఎవరికి ఇష్టం? ఎవరికి ఇష్టం? ఎవరికి ఇష్టం లేదు. ఎవరికి ఇష్టం లేనిది మారా అనుభవం. ఇక్కడ ఈ అధ్యాయంలో 2 అనుభవాలు ఇశ్రాయేలు ప్రజలు చూశారు. ఒకటి మారా అనుభవం, రెండోది ఏలీము అనుభవం. మారా అనుభవం, ఏలీము అనుభవం. మారా అనుభవం చేదు నీళ్లను త్రాగనొల్లక వారు సణుగుతూ జీవించినటువంటి అనుభవం. ఏలీము అనుభవం అంటే, అక్కడ చూడండి, చివరి వచనాన్ని చదవమా, 15వ అధ్యాయం. తరువాత వారు ఏలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. అక్కడ వారు అక్కడనే ఆ నీళ్ల యొద్ద దిగిరి. విశ్వాస జీవితాన్ని ప్రారంభించినటువంటి మనము, దేవుడు మనల్ని అనేక అనుభవాల గుండా నడిపిస్తాడని మనం అర్థం చేసుకుంటున్నాం. దేవుడు అనేక అనుభవాలు, జీవిత అనుభవాలు
వారు చూశారు, వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యేటువంటి పరిస్థితులను వారు అర్థం చేసుకుంటున్నారు, దేవుని గురించి కూడా తెలుసుకుంటున్నారు. అలాంటి సమయం ఈ అనుభవాల గుండా ప్రయాణము చేయడం. జీవితం ఒక అనుభవం, జీవితం ఒక అనుభవం. ఆ అనుభవాల గుండా దేవుడు నడిపిస్తున్నాడు. ఆయన నడిపిస్తున్నటువంటి అనుభవ మార్గంలో మనకు ఏం కనపడుతుంది? ఒకటి, చేదైన అనుభవం కనపడింది. రెండోది, అసలు చాలా ఆహ్లాదకరమైనటువంటి అనుభవం. 70 ఈత చెట్లు, 12 నీటి కొలనులు. అంటే ఇప్పుడు చెప్పాలంటే ఇది గొప్ప రిసార్ట్ లాంటిదంట. ఒక రిసార్ట్కి వెళ్ళి, ఒక పెద్ద పార్కుకి వెళ్ళి, ఆ విశాలమైనటువంటి పార్కులో మంచి మంచి పళ్ళ చెట్లు, బాగా విపరీతమైనటువంటి పళ్ళు, మరి 12 నీటి బొగ్గలు, ఆ సమృద్ధి అయినటువంటి మంచి స్థలంలోకి వాళ్ళు నడిపించబడ్డారు. కానీ ఆ ఏలీము దగ్గరకు వచ్చినప్పుడు ఆ ఏలీము అనుభవం అనేది వాళ్ళకు చాలా నచ్చింది, చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అసలు ఎట్టు చూసినా ఈత చెట్లే. ఆ ఈత చెట్లు ఎవరివో ఏంటో కాదు, దేవుడే వారి కొరకు సిద్ధపరచినవి. దేవునికి స్తోత్రం. 70 ఈత చెట్లు, విపరీతమైన పంట ఆ రోజుల్లో పండేది. మామూలు పంట కాదు, విపరీతమైనటువంటి పంటలు పండేది. ద్రాక్ష గెలను అమ్మ 2 మనుషులు కావిడి కట్టుకొని మోసుకొని వెళ్ళారంట, ఒక గేలను. మనం ఎంతవరకు అలాంటి చూడలా. కాబట్టి 70 ఈత చెట్లు, ఆ ఈత చెట్లలో విపరీతమైనటువంటి కాయలు పండ్లు విపరీతంగా ఉన్నాయి. ఇంకా తనివి తీర తాగడానికి 12 నీటి బొగ్గలను పెట్టాడు. చాలా ఆహ్లాదకరంగా, చాలా ఆశీర్వాదకరంగా, చాలా సంతోషంగా, రిలాక్స్గా ఉన్నటువంటి అనుభవం ఏలీము. అయితే మారా అనుభవం గురించి మనం చూస్తున్నాం. మారా అనుభవం, ఏలీము అనుభవం. ఏలీము అనుభవంలో, మారా అనుభవంలో 2 వెవ్వేరు కోణాలు మనకు కనపడుతున్నాయి. ఈ యొక్క మారా అనుభవంలో వాళ్ళు చూడండి, చేదైన పరిస్థితిని వారి జీవితంలో ఎదుర్కొంటూ ఉన్నప్పుడు వారు దేవుని దర్శించే ఒక అవకాశం దొరికింది. దేవునికి స్తోత్ర. దైవ ప్రత్యక్షత, దేవుని ప్రత్యక్షత. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో మూల్గులు విడిచినప్పుడు దేవుడు పరలోకములో నుండి దిగి భూమి మీదకు వచ్చేసాడు. వారి మూల్గులు విని, వారి కష్టాలు విని వారిని విడిపించడానికి దేవుడు వచ్చాడు. కాబట్టి మన జీవితంలో కష్టాలను మన జీవితంలో వచ్చినప్పుడు అది మంచిది కాదు అనుకుంటాం. నిజంగా అదే మంచిది. హల్లెలూయా. కష్టాలు అనేవి మన జీవితంలో వచ్చినప్పుడు దేవుడు దర్శిస్తున్నాడు. కానీ అసలు ఆశీర్వాదాలు వచ్చిన తర్వాత దేవుడిని పట్టించుకోవడం లేదు, దేవుడు కనపడడం లేదు, దేవునితో పనే లేదు. అర్థమవుతుందా అమ్మ? ఆశీర్వాదకరంగా ఉండేటప్పుడు ఆ ఏలీములో వాళ్ళు దేవుణ్ణి దర్శించారా? దేవుడేమన్నా వాగ్దానం ఇచ్చాడా? దేవుడైనా దీవెన కలుగు చేశాడా? దేవుడు వారి జీవితాల్లో పనిచేశాడా? ఎందుకంటే వాళ్ళు బాగా తిని, కడుపారా తిని, తృప్తి పొంది, మంచిగా మంచినీళ్ళు తాగి రిలాక్స్ అయిపోయారు. అంతేగాని దేవుడు చేసినటువంటి ఆ మేలైన కార్యమును బట్టి వారు దేవుని స్తుతించలేదు, దేవుని గణపరచలేదు, దేవుని మహిమపరచలేదు, దేవుని సన్నిధిని కోరలేదు, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందలేదు. మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో దేవుడు ఎందుకు ఆ అనుభవం గుండా నడిపిస్తున్నాడంటే ఎక్స్ట్రా బ్లెస్సింగ్ నీకు ఇవ్వడానికి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఎక్స్ట్రా బ్లెస్సింగ్ ఇవ్వడానికి వారిని ఎక్కడ తీసుకొచ్చాడు? మారా దగ్గరకు తీసుకొచ్చాడు. ఆ మారా దగ్గరకు వచ్చినప్పుడు వారు ఆ చేదైన నీళ్లను
వారు దేవుని దగ్గర మొరపెడితే ఆ మధురముగా మార్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అది ఎవరి వల్ల జరిగింది? దేవుని వల్ల జరిగింది. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? అయ్యో, మీ జీవితాల్లో చేదైన అనుభవాల గుండా మీరు ప్రయాణిస్తున్నారా? చేదైన పరిస్థితులు అనుభవిస్తున్నారా? అలాగైతే మీ చేదైనటువంటి జీవితంలోనే నా ప్రత్యక్షత ఉంటుంది. కాబట్టి ఆయన ప్రత్యక్షత కలుగజేసి ఆ ప్రత్యక్షతలో వాళ్ళ సమస్యను పరిష్కారము చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు కష్టములో ఉన్నావంటే దేవుడు నీకు తోడుగా నీ దగ్గరకు వచ్చాడు అని అర్థం. నువ్వు హాయిగా రిలాక్స్గా ఒక రిసార్ట్లో ఉండి నువ్వు ఎంజాయ్ చేస్తున్నావంటే అక్కడ నీతో పాటు దేవుడు ఉన్నాడని, నిన్ను గురించి ఆయన ఆలోచిస్తాడని చెప్పడానికి ఇక్కడ ఆధారమో లేదు కదా. అసలు ఎవడు పట్టించుకుంటారండి అన్ని బాగుంటే? అదే కదా ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఎంత అద్భుత క్రియలు, ఎంత ఆశ్చర్య క్రియలు, ఎంత మహత్కార్యములు వారి జీవితాల్లో జరిగిచ్చాడు. బానిసత్వంలో నుండి విడిపించి స్వతంత్రులుగా చేసి వారిని డైరెక్ట్గా ఏలీము దగ్గరకు తీసుకెళ్లకుండా మారా దగ్గరకు తీసుకొచ్చి మరలా ఏలీము దగ్గర తీసుకొచ్చాడు. ఆ మారా దగ్గరికి వెళ్ళకపోతే ఇంత గొప్ప వాగ్దానం వాళ్ళు పొందేవాళ్ళ? ఏమిటా వాగ్దానం? ఐగుప్తీయులకు కలుగు చేసిన ఏ రోగము నీకు రానియనో నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. చూడండి, ఈ వాగ్దానం ఎక్కడ పుట్టుకొచ్చింది? మారా అనుభవములో పుట్టుకొచ్చిందే ఈ యొక్క వాగ్దానం. హల్లెలూయా, హల్లెలూయా. మారా అనుభవంలోనే నేను పోయిన వారం ఒక మాట చెప్పాను. పోయిన వారము ఇక్కడ కుమారి వాళ్ళ ఆయన ఇక్కడ వచ్చి కూర్చోన్నాడు. ఏమిటి అంటే ఆయనకి కాల్లో దోమ కుట్టింది. దోమ కుట్టితే ఆ దోమ మామూలు పరిస్థితులు తీసుకురాలేదు, ఆయన్ని పూర్తిగా వణికిచ్చేసింది. మామూలు ఆయన కాదు, ఆయన మామూలుగా దేనికి భయపడ్డా ఆయన, అలాంటి ఆయన దోమ కుట్టిన దానికి అది బాగా అవ్వకుండా అది ఇబ్బందులు పాలు చేసి కష్టాలు పెట్టి తిప్పలు పెట్టి కుమారి గారు చెప్తారు 1,00,000 ఖర్చు పెట్టాం పాస్టర్ గారు. ఎంత? 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టారు దోమ కుట్టితే. పూర్తి అవ్వలేదు, బాగా అవ్వలేదు. చివరికి ఆయనకి దేవుడు ఒక దర్శనం ఇచ్చాడని ఆ బాధలు భయపడిపోయాడు ఆయన. భయమే లేనటువంటి వ్యక్తి వెంకట్రావు గారు ఏమా భయపడ్డారా లేదా? భయపడిపోయారు, వణికిపోయాడు ఆయన. ఆ పరిస్థితుల్లో దేవుడే ఆయన దగ్గరకు వచ్చి ఆయన కాలుని ఆపరేషన్ చేసినట్టుగా ఒక దర్శనమును చూశాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మన సంఘస్థుల్లో దేవుడిచ్చిన అనుభవం. అంతకుముందు ఆయనకి హార్ట్లో ప్రాబ్లం వచ్చి ఆమె ఆయన ఇబ్బంది పడేటప్పుడు ఆ టైంలో ఆమె అనుకుంది చనిపోతాడేమో. కానీ ఆ సమయంలో దేవుడంట గుండెను ఇలా కట్ చేసి ఇక్కడ ఆపరేషన్ చేశాడంట. అప్పటి నుండి అసలు ఆ ప్రాబ్లమే లేకుండా పోయిందండి అన్న. దేవునికి స్తోత్ర. మనిషి కష్టకాలంలో మాత్రమే దేవునితో కరెక్ట్గా నిలబడతాడు. బాగా తిని బాగా తాగి సంతోషంగా మంచి 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 పదార్థాలు తిని రిలాక్స్గా పడుకున్న వాళ్ళకి దేవుడు దర్శనం వస్తాడా? యాకోబుకి ఎప్పుడు దర్శనం ఇచ్చాడు? ఆ దారిలో ప్రయాణం చేస్తా అసలు తినడానికి తిండి లేదు, పడుకోవడానికి చోటు లేదు. దారి పక్కలోనే ఒక రాతిని తలగడగా చేసుకొని పడుకుంటే అప్పుడు దేవుడు అతన్ని దర్శించెను. దేవునికి స్తోత్రం. కాబట్టి మన జీవితంలో మనం మారా అనుభవాన్ని మన జీవితంలో తీసే అంటూ ఉంటాం. కానీ ఈ అనుభవం దేవుడు ఎందుకు తీసుకొచ్చాడో నీ జీవితాన్ని బాగు చేయడానికి, నీ బ్రతుకును ఆశీర్వాదకరంగా మార్చడానికి, నిన్ను లేవనెత్తడానికి, నిన్ను నిలబెట్టడానికి, నీ బ్రతుకులో దేవుని ప్రత్యక్షత కనబడడానికి ఆయన ఒక అనుభవం గుండా నడిపిస్తున్నాడు. కానీ మనమేమంటాం? కష్టాలు రాకూడదు పాస్టర్ గారు,
కష్టాలే రాకూడదు, ప్రార్థన చేయండి. చిన్న కష్టం వస్తే కూడా మనము ఆ కష్టాన్ని రానియమో. చిన్నప్పుడు డాక్టర్లు ఏం చేస్తారమ్మా, జ్వరం వచ్చేకి ఇంజక్షన్ వేసి ఆ తర్వాత జ్వరం తగ్గడానికి ఇంజక్షన్ మందు ట్యాబ్లెట్లు ఇస్తారు. ఎందుకని? అది మంచిది, అది మంచిది. ఎందుకంటే నీ లోపల రోగ నిరోధక శక్తి పెంపొందించడానికి. అందుకే దేవుడు జీవితంలో ఒక చిన్న చిన్న పరిస్థితులు అనుమతించి ఆ పరిస్థితుల గుండా నేనేం చేస్తాడు అంటే పరిస్థితులని ఎదుర్కొనే సామర్థ్యము కలిగినటువంటి వ్యక్తిగా ఆయన నీకు చేస్తాడు. దేవునికి స్తోత్ర. ఇప్పుడు చెప్పండి, ఏ అనుభవం మంచిదా? ఏలీము అనుభవమా, మారా అనుభవమా? మారా అనుభవం. దేవుడు నీ దగ్గరికి దిగి వచ్చి నిన్ను పరామర్శించి నీ భవిష్యత్తు గురించి ఆలోచించి నీకు గొప్ప వాగ్దానం ఇచ్చి ధైర్యపరిచేటువంటి అనుభవం మారా అనుభవం. ఆ అనుభవాన్ని దేవుడు ఏం చేస్తాడు? మధురముగా మారుస్తాడు. మన జీవితాల్లో దేవుడు పని చేయడం ఇలాగే చేస్తాడు. చాలామంది అనుకుంటారు, వచ్చిన వెంటనే కష్టాలు పోవాలండి పాస్టర్ గారు, ఇప్పుడే బాగా అయిపోవాలి. అప్పుడు ఏమి నేర్చుకుంటావు నువ్వు? ఏం నేర్చుకుంటావమ్మా? ఏమి నేర్చుకోలేవు. నీ జీవితాన్ని గురించి నువ్వేమి నేర్చుకోలేవు. ఈరోజు కుమారి గారు వాళ్ళు పడిన కష్టం, వాళ్ళ కన్నీరు, శ్రమ వాళ్ళకి ఏ అనుభవం నేర్పించి దేవుడే వచ్చి వాళ్ళ ఇంట్లోకి వచ్చి ఆ దర్శనం ఇచ్చి వాళ్ళ నాన్నకున్న బాధలన్నీ తొలగించేసి బాగు చేసినప్పుడు ఈరోజు ఆ కుటుంబంలో ఆ కుమారి పిల్లలు మా నాన్నని దేవుడు కాపాడాడని సంతోషం. రెండోది, కుమారి గారికి దేవుడు మా ఆయన దర్శించాడు. దేవునికి ఇస్తాం. ఏమిటి అంటే నాకు దేవుడు కావాలి, ఆ దేవుని కృప కావాలి. ఆయన బట్టే కదా నేను ఈరోజు ఆరోగ్యంగా ఉన్నా. ఇప్పుడు ఆ గాయం మానిపోవడం ప్రారంభమైపోయిందని ఎంతో సంతోషం. దేవునికి స్తోత్ర. కాబట్టి మారా అనుభవం మనల్ని దేవుడు ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తిగత జీవితాన్ని ఆశీర్వాదకరంగా మలచడానికి ఆయన ఉపయోగించే ఒక అనుభవం. అందుకని మనం ఏం చేయాలి? దేవునికి స్తోత్రము చెల్లించాలి. ప్రభువా, ఈ పరిస్థితుల గుండా నన్ను నడిపిస్తున్నావా? అమ్మా, నేను చిన్నప్పుడు మా నాన్న బాగా వ్యాపారం చేసి డబ్బులు సంపాదించి విడిగా హ్యాపీగా ఖర్చు పెట్టి తిరుగుతూ ఉంటే నన్ను చూసిన వాళ్ళు అనుకోండి, వీడేమైపోతాడో అని. నన్ను చూసి ఏమన్నారు? వీడేమైపోతాడో అని ప్రజలు అనుకున్నారు. ఆ తర్వాత మా నాన్నని దేవుడు ఫుల్ డ్యామేజ్ చేశాడు. కంప్లీట్ నీల్ పొజిషన్, తినడానికి కూడా తినలేని పరిస్థితికి వచ్చేసి అప్పుడే దైవ ప్రత్యక్షత కలిగింది. అప్పుడే దేవుని మీద ఆనుకోవడం ప్రారంభించాం. అప్పుడే దేవుని ప్రసన్నత మా మీద ఉదయించింది. అప్పుడే మా జీవితాలు దీవెనకరంగా మార్చబడ్డాయి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మాథ్యూ అని ఇంజనీర్ ఉన్నాడు. నా దగ్గరకు ఫస్ట్ వచ్చినప్పుడు జీవితంలో ఎన్నో రకాలైన బాధల్ని, కష్టాలను అనుభవించి నేనేం చేయాలి పాస్టర్ గారు, నేను తిరిగి వెళ్ళిపోవాలా మా ఊరికి, నేనేమైనా వేరే ఏదైనా ప్రొఫెషన్లోకి వెళ్ళాలా, ఏం చేయాలి అర్థం కానటువంటి సందిగ్ధ పరిస్థితుల్లో ఈ స్థలానికి వచ్చాడు. కానీ క్రమంగా నన్ను ఫాలో అవడం ప్రారంభించి అప్పుడు దేవుడు నా ద్వారా అతన్ని బలపరచడం ప్రారంభించాడు. ఏ కష్టములో, ఏ శ్రమలో, ఏ బాధలో, ఏ ఇబ్బందులు అయినా నిలబడే శక్తి ఇచ్చాడు. ఈరోజు వాళ్ళకి ఒక 2 అంతస్తుల బిల్డింగ్, సూపర్ బిల్డింగ్ వాళ్ళ ఊర్లో నిర్మించి ఓపెన్ చేసి, ఓపెన్ ఖర్చు 2 లక్షలు. ఆ ఊరే అలా ఆశ్చర్యపోయింది. మాథ్యూనేనా ఇతని జీవితంలో ఇంత గొప్ప ఆశీర్వాదమా? దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ కష్టములో, ఆ శ్రమలలో నిన్ను నడిపించడానికి. ఎందుకంటే నీకొక ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి, నీకొక దీవెనని ఇవ్వడానికి, నిన్ను బలపరచడానికి, దేవుడు నిన్ను దర్శించడానికి అది ఒక అవకాశం. కష్టం వస్తే ప్రార్థన మానేసి దేవుణ్ణి వదిలేసి సైలెంట్ అయిపోయేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు
దేవుడు నీ క్రియ ఎలా చేస్తాడు? కాదు. నీ కష్టాలలో, నీ బాధల్లో దేవుని యందు విశ్వాసం ఉంచు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఆయన ఏమంటున్నాడు? నిన్ను స్వస్థపరిచేటువంటి యెహోవాను నేనే అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకు ఆయన ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు అంటే, ఈ రోజుల్లో ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే, ఒక అతను అంటున్నాడు, యూట్యూబ్లో పెట్టాడు, అతను ప్రశ్న అంట. ఆ ప్రశ్నిస్తా ఉన్నాడు. ఏంటంటే, ఈ పాస్టర్లంతా స్వస్థత ప్రార్థనలు చేస్తున్నారు, ఈ పాస్టర్లు ఏదైనా ప్రార్థన చేస్తే అంతా బాగైపోతుంది, క్యాన్సర్ బాగైపోతుంది అంటున్నారు, ఈ పాస్టర్లంతా ప్రార్థన చేస్తే అన్ని స్వస్థతలు వచ్చేస్తుంది అని చెప్తున్నారు. వీళ్ళంతా చేసేదానికి ఈ యొక్క పెద్ద పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎందుకు? ఈ యొక్క డాక్టర్లంతా వెళ్ళి రైలుకి అడ్డంగా పడుకోవడానికా? ఏం చేయాలి అని ప్రశ్నిస్తున్నారు. అంటే అనే ఉద్దేశం ఏంటంటే, మనకు డాక్టర్లు ఉన్నారు కాబట్టి ఇక దేవుని యొక్క స్వస్థత ఎందుకు? ఎందుకండి దేవునికి స్వస్థత? దేవుడు ఇచ్చే స్వస్థత ఎందుకు? క్యాన్సర్ వచ్చిందా? క్యాన్సర్ ఆసుపత్రికి వెళ్ళొచ్చు. గుండె నొప్పి వచ్చిందా? గుండె సంబంధించిన ఆసుపత్రికి వెళ్ళొచ్చు. ఏమా, క్యాన్సర్ వచ్చిన వాళ్ళని అడిగితే ఎంత ఖర్చు? 50 లక్షలు. ఎన్ని లక్షలు? 50 లక్షలు. దీంట్లో అప్పు ఎంత? అసలు మీరు పెట్టుబడి పెట్టిందంట, ఉన్న ఇల్లు వాకిలు అమ్మేశాం, ఇక అప్పుల్లో మిగిలా. కానీ నిన్ను స్వస్థపరుచు యెహోవా క్యాన్సర్ని నయం చేస్తాడంటే నమ్మొద్దు అంటారు. ఈరోజు స్వస్థత ఉందా లేదా? స్వస్థత జరుగుతుందా లేదా? అసలు స్వస్థత నమ్మొద్దు అంటున్నారు. కొంతమంది కావల్సికి ఏదో చెప్పి డబ్బులు సంపాదించుకోవడానికి ఏదైనా కర్షిప్లో నూనెలు అమ్ముతూ ఉండి వాటి కోసం చేస్తుంటే అది వేరే, సంపాదన దృష్టితో. కానీ స్వస్థత దృష్టితో చేసే ఏ కార్యమైనా విశ్వాస సంబంధమైతే అది దేవుడిచ్చిన వాగ్దానము, దేవునికి ఇస్తుంది. దాన్ని నేను నమ్ముతా. మన మధ్యలో డాక్టర్ గారు ఉన్నారు. ఆ డాక్టర్ గారు చాలా మందికి మంచి ట్రీట్మెంట్ ఇస్తారు. ఆయన ఇచ్చే ట్రీట్మెంట్ని పెద్ద గొప్ప డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన ఇచ్చిన ట్రీట్మెంట్ అంతా చెక్ చేయించా ఒకసారి మా అమ్మాయి గురించి. ఆయన చెప్పాను, ఫెంటాస్టిక్, సూపర్, చాలా బాగా ట్రీట్మెంట్ ఇచ్చాడండి. కానీ మా అమ్మాయికి జ్వరం తగ్గలేదండి అని అంటే, అప్పుడు ఆయన తేల్చాడు, ఆమెకి జ్వరం తగ్గడంగా, జ్వరం ఎప్పుడో తగ్గిపోయింది. బండి మీద తీసుకెళ్తే హాస్పిటల్ దగ్గర బండి మీద నుండి దూకింది కిందకి. రిలాక్స్గా ఉంది ఆమె బాడీ హీట్గా ఉంది. అంతే, దేవునికి స్తోత్రం. అంతే, బాడీ హీట్గా ఉంది, జ్వరం కాదు అది. కాబట్టి జ్వరం తగ్గలేదంటే ట్రీట్మెంట్ అంతా ఇచ్చే జ్వరం కాదు, అది శరీర తత్వం. వేడిగా ఉంటారు కొంతమంది బాడీస్. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మంచి ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి డాక్టర్ గారు, ఇస్రాయేల్ గారు. అయితే ఆయన ఒకరోజు ఒక పేషెంట్కి ట్రీట్మెంటు ఇస్తే ఆయన ట్రీట్మెంటు ఉపయోగపడని స్థితిలో నన్ను పిలిచాడు. పాస్టర్ గారండి, ప్రార్థన కోరుతున్నారు ఒకరు, మీరు ప్రార్థన చేస్తారా అని పిలిచాడు నన్ను. చాలాసేపు ఆలోచించా. ఈయనేమో డాక్టరు, ఆయనేమో ట్రీట్మెంట్ బాగా ఇస్తాడని కూడా నాకు తెలుసు. కానీ ఆయనే పిలిచి ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేయమంటున్నారంటే ఈయన చేతుల్లో నుండి జారిపోయాడు. అది కండిషన్ అతందే. ఉన్నాడు ఇక్కడ ఆయన డాక్టర్ గారు, అది చెప్తున్నా. ఆ కండిషన్ ఏంటంటే, ఆయన ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడంటే, నెమ్మెక్కువైపోయే ఒక ఇడ్లీ, అసలు అర ఇడ్లీ కూడా తినలేని బలహీనమైన స్థితిలో, మంచాన్ని కరుచుకుపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు రాజా ఉన్నాడా? అమ్మ మీ అబ్బాయి వచ్చాడే, ఆ అబ్బాయిని తీసుకొని వెళ్ళా,
వాళ్ళకి ప్రార్థన చేయడం కోసం. అబ్బాయిని తీసుకెళ్ళి చూస్తే అసలు ఆ ఇంజెక్షన్ చేయాలంటే ట్యాబ్లెట్ వేసుకునే శక్తి లేదు. ఇంజెక్షన్ చేయాలంటే కనీసం ఏమైనా అంత తినాలి. అలా తినకుండా ఇంజెక్షన్ చేస్తే చచ్చిపోతాడు ఆయన. అప్పుడే ఆయన నన్ను పిలిచాడు. అప్పుడు వెళ్ళి ఆయన కోసం ప్రార్థన చేయడానికి వెళ్ళాం. నేను రాజా ఇద్దరు వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నాం. వీడికి ఏంటో మనసాన్ని గడిచిపోకుండా ఆయన ప్రార్థన చేస్తున్నాడే. మనోడు బాగా ఆలోచిస్తాడు. వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించాం. ఉదయం ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, సాయంత్రం ప్రార్థన, రాత్రి కూడా అవకాశం వస్తే వచ్చినప్పుడు అంతా వెళ్ళి ప్రార్థన చేస్తే 3వ రోజుకంతా ఉదయం 3 గంటలకి ఆయన ఫోన్ చేసి అంటాడు, పాస్టర్ గారు నేను బాగా లేచా నడుస్తున్నాను అంటాడు. దేవునికి స్తోత్ర. అప్పుడు ఈయన తీసుకొని వెళ్ళా. మరలా ఇది కళ్ళారా చూశాడు. బెత్తరపోయి చూస్తున్నాడు. ఇదేంట్రా మంచాన్ని కరుసుకుపోయినటువంటి వ్యక్తి. దేవుడు ఆయన్ని స్వస్థపరిచాడు. దేవుడు ఆయన పైకి లేపాడు. ఆయన బాగు చేశాడు. దేవునికి స్తోత్ర. ఆ రోజు నేను ఆయన కోసం ప్రార్థన చేయాలి. ఇస్రాయేల్ గారి కోసం ప్రార్థన చేశాను. అయ్యా డాక్టర్ గారు ఆయనకు విశ్వాసం రావాలి, దేవుని మందిరంలోకి రావాలి, ఆయన్ని ఆరాధించాలని ఆయన కోసం నేను ప్రార్థన చేశాను. కాబట్టి ఈరోజు ఆయన మందిరంలో ఉన్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అమ్మ నేను నమ్మాలా వద్దా? స్వస్థపరిచే దేవుడు ఉన్నాడు అని నమ్మాలా వద్దా? నమ్మాలి. దేవునికి స్తోత్రం. చాలా మంది తమ జీవితాల్లో దేవుని యొక్క ఆ కృపను, ఆశీర్వాదాన్ని గ్రహించలేకపోతున్నారు. దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. గిలాదులో గుగ్గిలం ఏదియు లేదా, అక్కడ ఏ వైద్యుడు లేదా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నదే. ప్రశ్నిస్తున్నాడు ప్రవక్త. గిలాదులో గుగ్గిలము లేదా, మందు లేదా, ట్రీట్మెంట్ లేదా? ఏమంటున్నాడమ్మా? నా జనులకు స్వస్థత ఎందుకు కలగలేదు. కాబట్టి అక్కడ గిలాదులో గుగ్గిలం లేదా, ఇంకొక మాట ఉంది, వైద్యుడు. ఏ వైద్యుడు లేడా ఆయన అంటున్నాడు. ఏ వైద్యుడు లేడా? ఈరోజు ఎంతో మంది వైద్యులు ఉండొచ్చు. డాక్టర్లు ఎంత పెద్ద ఆపరేషన్ చేసినా ఫైనల్గా ఒక మాట అంటారు, మా ప్రయత్నం మేము చేశాం, ఇక దేవుడే. డాక్టర్లే ఆ మాట చెబుతుంటే వాడెవడండి పనికి మాలినటువంటి వ్యక్తి ఏమంటాడో, ఎక్కడి నుండి వస్తుంది స్వస్థత, దీని మీద ఏదో చట్టం చేసుకొని వస్తాడంట. దేవునికి విరోధంగా లేచి నిలబడి దేవుడు కార్యం, దేవుడు ఉచితంగా స్వస్థపరుస్తుంటే ఆపేసి హాస్పిటల్కి వెళ్ళమంటే మీ తాత ఇస్తాడా? కావలసినటువంటి బిల్లు ఎవరు కడతాడండి? ఈరోజు ఆసుపత్రికి ధైర్యంగా వెళ్ళే అవకాశం ఉందా ఎవరికైనా? వెళ్తే ఆస్తి, ఐశ్వర్యం, సంపద మొత్తము, నీకున్న బంగారం కానీ, నీకున్నటువంటి ఇల్లు వాకిలు కానీ, నీకున్న పొలం కానీ మొత్తం అమ్మే అంత ట్రీట్మెంట్ ఇస్తారు ఈరోజు. మామూలు ట్రీట్మెంట్ కాదు. మిషన్లు, పెద్ద పెద్ద మిషన్లు వచ్చేసాయి. అన్ని మిషన్లో దూరుస్తారు, తీస్తారు. ఆ మిషన్లో తీసేలోపే మన పని అయిపోతుంది. కాబట్టి ఈ రోజుల్లో వైద్యం అనేటువంటిది నమ్మడానికి వీలు లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి. అమ్మ పోయిన వారంలో మన సిస్టర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. వాళ్ళు చెబుతూ ఉన్నారు, అయ్యా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకున్న ప్రతి ఒక్కరిలో కూడా ఏమొస్తుందంట, గాల్ బ్లాడర్లో రాళ్ళు వచ్చేస్తున్నాయి. ఏదో ఏ మిషన్లో పెడతా మరలా అదే తగ్గిపోతుంది. దేవునికి స్తోత్రం. అంత విచిత్రంగా అనిపిస్తుంది ఈ రోజుల్లో. కాబట్టి నా ప్రియమైన సహోదరి, దేవుని బిడ్డ, ఏదైనా కూడా నువ్వు తీసుకునే ట్యాబ్లెట్ అయినా,
నీకేసే ఇంజెక్షన్ అయినా పని చేయాలంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. దేవునికి ఇస్తుంది. దేవుడు నిన్ను స్వస్థపరచకుండా నీకు అవకాశం లేదో. కాబట్టి దేవుడు మనకు వైద్యుడు. ఎవరమ్మాయన? వైద్యుడు. యేసుక్రీస్తు వారు ఆయన ఒక మాట చెప్పారు. మార్కు సువార్త 2వ అధ్యాయము 17వ వచనంలో, మార్కు సువార్త 2వ అధ్యాయం ముగించబోతున్నా. యేసు ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్య కలవారికి వైద్యుడు అక్కరలేదో. కాబట్టి ఈయన ఎందుకు వచ్చాడో? రోగులను బాగు చేయడానికి, స్వస్థపరచడానికి వచ్చిన వ్యక్తి యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం ఏం చేయాలి? దేవుని కృప కోసం కనిపెట్టాలి. మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థన విధేయతాపూర్వకంగా ఉండాలి. దేవుడు ఎప్పుడు స్వస్థపరుస్తాడమ్మా? కండిషనల్ ప్రామిస్ అంటారు. షరతులతో కూడిన వాగ్దానం దేవుడిచ్చింది. ఊరికే చెప్పలా. చూడండి, నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో ఆయన అంటాడు, నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని. ఎలా వినాలి? శ్రద్ధగా. ఎవరు వింటున్నారు అలాగా? ఒక్క మాట పొల్లు పోకుండా దేవుడు మనకితో చెప్పే మాటని వినడానికి చాలా ఆసక్తిగా, ఇంట్రెస్ట్గా, శ్రద్ధగా మనం ఎప్పుడైతే దేవుని మీద దృష్టి పెట్టి ఆయన మాట వింటామో, ఆ వినుట కండిషన్ అన్నమాట. దేవుని మాటల మీద నువ్వు శ్రద్ధ కలిగి ఉంటేనే దేవుడు నిన్ను స్వస్థపరుచు, లేదంటే లేదు. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు వచ్చి ప్రార్థన చేసేయండి బాగా అయిపోతుంది, అవదే. నువ్వు దేవుని మాటను నువ్వు శ్రద్ధగా విని, ఇంకా చదవమా, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించిన ఎడలా. దేవునికి స్తోత్ర. అర్థమవుతుందా? స్వస్థత అనేది ఎందుకు అందరికీ అందుబాటులో రాలేదనేది, దేవుని యందు విశ్వాసము లేదు, దేవుని మాటలకు విధేయత లేదు, దేవుని నమ్మడం లేదు, దేవుని యొక్క మాటల్ని నిర్లక్ష్యం చేసి ఇష్టానుసారంగా జీవించే వ్యక్తికి దేవుడు స్వస్థత ఇవ్వడు. కాబట్టి ఈ యొక్క కండిషన్స్ అంతా తీసేసి ప్రామిస్ అంతా మాత్రం తీసుకుంటాం, వాగ్దానం. కాబట్టి ఇది కండిషనల్ ప్రామిస్, షరతులతో కూడిన వాగ్దానం. ఈ షరతులతో కూడిన వాగ్దానాన్ని నువ్వు ఎప్పుడైతే పైన ఉన్నటువంటి షరతులను పాటించో, కింద ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకో. అప్పుడే నీకు ఆరోగ్యము, అప్పుడే నీకు క్షేమం, అప్పుడే నీకు స్వస్థత, అప్పుడే నీకు దీవెన. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని మాటల్ని చాలా శ్రద్ధగా, భయభక్తులతో మనం విని ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన వెంబడిస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవుడి మాటలు దీవించినట్లుగా మనమంతా లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం.